అమ్మ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి దాతలు ఎవరంటే కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మత్స్యరయ్య రామస్వామి గారు. మీకు 10 మందికి ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఆయనకి కొద్దిగా ప్రజెంట్ ఫేవర్గా ఉండడం వల్ల ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన బేగా కోలుకోవాలని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీలో 6గురికి మేడం గారు, నేను అడగలేదు కూడా, నేను ఎప్పుడు పోస్ట్ చేస్తుంటాను ఎవరొకరు దాతలు రండి అని. మేడమే ఫోన్ చేసి స్వయంగా నేను ఒక 6గురికి ఇస్తానని మనకి ఆవిడ ఒక 3000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడులాగే మన రైల్వే రిటైర్ ఎంప్లాయ్ రమణ గారు ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా మీలో 4గురిని ఆయన ఎప్పుడు మీరున్నంత వరకు కూడా ఆయన ఇస్తూనే ఉన్నారని కమిట్మెంట్ అనేది మనం మెచ్చుకోవాల్సిన విషయం. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ట్రస్ట్ సభ్యులు మిగతా 20 మందికి కూడా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్ అనేది మేడం 2012లో నేను పెట్టడం జరిగింది. సుమారు ఇప్పటికి అక్టోబర్ వస్తే 13 సంవత్సరాలు అవుతుంది ట్రస్ట్ పెట్టి. వీళ్ళందరూ కూడా ఎవరంటే కొడుకులు వదిలేసి నిర్దాక్షిణ్యంగా ఒకళ్ళు చేసి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు. అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు ఇందులో ఉన్నారు, విడోగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఓన్లీ ఒకటే పెన్షన్, రేషన్, గవర్నమెంట్ నుంచి రేషన్ తప్ప వేరే సోర్స్ లేదు ఇది ఎవరికి కూడా. ఇలాంటి వాళ్ళని 10 మందిని నేను 2020లో 10 మందిని తీసుకొని వచ్చి స్టార్ట్ చేశాను 2020లో. అక్కడి నుంచి కూడా సుమారు ఇవాళ 45 మంది అయ్యారు ట్రస్ట్లో. అంటే 40 పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గట్లే. అంటే వదిలేసిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు తప్ప. నేను మెయిన్ ఏంటంటానంటే వీళ్ళ విషయంలో వీళ్ళు డైలీ ప్రతి నెల ఇస్తాను. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చాను ఉన్నాను. నేనున్నంత వరకు, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ఈ లోటు ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు పోవాలని మన ఫర్ ద పీపుల్ ట్రస్ట్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. 2012 నుంచి కూడా 1400 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది మా ట్రస్ట్ నుంచి. అంటే 1400 మంది అంటే ఒక బ్లడ్ డొనేషన్ చేస్తే 3 ప్రాణాలు కాపాడవచ్చు. అలాంటిది 1400 × 3 వేసుకుంటే సుమారు 5000 మంది పైగా మేము ప్రాణాలు కాపాడామని గొప్పగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఉచిత మెగా వైద్య శిబిరాలు, అనాథలు ఎవరైనా రోడ్డు మీద చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు కూడా మేము చేస్తున్నాం. మేజర్ పంచాయతీ ద్వారా చేస్తున్నాం చాలా. మీరు అప్పటికి రాలేదు. ఆ టైంలో మేము స్వయంగా నేనే కుమ్మకాసి తీసుకెళ్ళి వాళ్ళకి దాన సంస్కారాలు చేసిన రోజులు ఉన్నాయి. అలంకరించిన పెద్దలకి మరియు హరి గారికి, అమ్మా మీ అందరికీ నా నమస్కారం. నాకు ఇందులో పెద్దగా మాట్లాడిన తెలివితేటలయితే నాకు లేవు. యాక్చువల్గా అయితే ఈ అబ్బాయిని చూడగానే చిన్న వయసులో ఎంత మంచి ఆలోచన వచ్చిందని నేను వెంటనే అన్నాను. అయితే నాకు కలిగింది నేనేదో ప్రతిసారి ఇచ్చేటట్టు భగవంతుడు నాకు ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. హరి గారికి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్.